అని మీకు తెలియజేయపరుస్తున్నానమ్మా. రైట్, బీజేపీతో కూడా మాట్లాడదాం మనం. బీజేపీ నుంచి డాక్టర్ వినీషా రెడ్డి గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్. వినీషా గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. జనరల్గా సినిమాల్లో అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో పోలీసులు వచ్చినట్టు ఇప్పుడు ఏపీకి ఎలక్షన్ కమిషన్ వచ్చింది. ఈ క్లైమాక్స్లో ఏంటి శుభం కార్డు పడే ముందనేది ఒక చర్చ. అంటే అసలు ఏపీ అనేది దొంగ ఓట్ల కిల్లాగా మారిపోయింది. 3 నెలల ఎలక్షన్లో ఉన్నప్పుడు అసలు ఈ పంచాయతీ తేలుతుందా లేదా అనేది ఒక చర్చ. మీరేమంటారు అసలు ఈ జరిగిన పరిణామాలపై? మీరు ఇప్పుడు ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారా? మీ స్పందన ఏంటి? విజయ చంద్రిక గారు, మీకు పనిలోని పెద్దలకు, ఏబిఎన్ ప్రేక్షకులకు నా నమస్కారం. ఇందాక యాక్చువల్లీ పుల్లారావు గారు మాట్లాడుతూ చక్కగా విశ్లేషించారు. అంటే మీరు ఇంకా ఎండింగ్ శుభం కార్డ్ అంటున్నారు, కానీ మనం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ పని మొదలైంది. వాళ్ళు అఫీషియల్ గా ఇప్పుడు వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు డ్యూటీలో ఉంటారు అండ్ దే విల్ డూ దేర్ డ్యూటీ. మీకు చెప్పినట్లు డైరెక్ట్ గా చెప్పకపోవచ్చు పుల్లారావు గారు, మన దగ్గర ఒకలాంటి ప్రాబ్లం ఉంటే బెంగాల్లో కావచ్చు, నార్త్ ఈస్ట్ లో కావచ్చు, ఇటువంటి తప్పు ఓటర్ల నమోదు అనేది ఇంకా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. బట్ ఎలక్షన్ కమిషన్ వీలైనంత వరకు వారి కర్తవ్యాలు వాళ్ళు నిర్వహిస్తారని నేను అనుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ ద బిగినింగ్, ఇప్పుడు మొదలవుతుంది. అండ్ మీరు ఇప్పుడు ఈ ఇష్యూ అనేది మేము భారతీయ జనతా పార్టీ మీరు తీసుకోండి, తిరుపతి బై ఎలక్షన్ లో కూడా ఎంపీ ఎలక్షన్ తీసుకోండి, కడప రాజంపేటలో అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు వైఎస్ఆర్ సిపికి ప్రత్యర్థిగా మేము మాత్రమే నిలబడ్డాం, మిగతా ఏ పార్టీ కూడా నిలబడలేదు. జనసేన మాకు ప్రచారం చేసింది. ఈ 2 ఎలక్షన్ల విషయంలో కూడా ఈ దొంగ ఓటర్ల గురించి ఎక్కువగా లేవనెత్తింది భారతీయ జనతా పార్టీ. మీరు ఇప్పుడు అంటున్నారు మేము ఆగస్టు సెప్టెంబర్ 2023లోనే ఎలక్షన్ ఓటరు నమోదు కోసం ఒక డ్రైవ్ రీచ్ ప్రోగ్రామ్ చేపట్టాం. ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి దేశవ్యాప్తంగా తీసుకెళ్లాము. ఈ ఫార్మ్స్ తీసుకోవడము, బిఎల్ఓల దగ్గరికి తీసుకోవడము, ఓటర్ నమోదు ప్రక్రియను మేము చేశారు. అంతేకాకుండా చాలా మంది ముఖ్య నేతలు కూడా అప్పట్లో వీర్రాజు గారు కావచ్చు, సత్యకుమార్ గారు కావచ్చు, ఆ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారులకు కూడా నివేదించడం జరిగింది, ఇట్లా తప్పు ఓటర్లు నమోదవుతున్నాయి. తిరుపతి మెయిన్ గా ఎంపీ ఎలక్షన్స్ లో మీరు చూసినట్లయితే చాలా చోట్ల బస్సుల్లో వాళ్ళు రావడము, ఎలక్షన్లు ఓట్లు వేయడము, అడిగినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు అంటే అడ్రస్ చెప్పకపోవడము తిరుపతికి సంబంధించి, లేదంటే ఓటర్ కార్డులో వాళ్ళ అమ్మ నాన్న పేర్లు తప్పు చెప్పడం, వీటన్నింటి మీద కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఎలక్షన్ విషయానికి వస్తే, ఇప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 14 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తే 5,60,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 2019లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ దగ్గర 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ అదే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు ఫిల్టర్ చేసినప్పుడు కేవలం 59,000 కనిపించాయి దొంగ ఓట్లు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పోటాపోటీగా దొంగ ఓట్లను 59 లక్షలకు తీసుకెళ్లారు. బట్ నిజానికి ఇంతమంది లేరు. కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు కూడా నమోదు చేశారు. కావాలని ఎలక్షన్ కమిషన్ పని చేసుకోనివ్వకుండా నిజమైన ఓటర్లను కూడా జాబితాను తప్పు అని చెప్తున్నారని. కానీ ఈసారి 14 లక్షల్లో 5 లక్షల మంది దొంగ ఓట్లు అనడం, దాంతో పాటు చాలా మంది అధికారుల మీద, దగ్గర 50 మంది ఎంప్లాయీస్ మీద, 3 ఎస్ఐల మీద, బిఎల్ఓల మీద తీసుకోవాలని జనవరిలోనే చెప్పారు. ఇంకా మనకు టైం ఉంది. ఇక్కడ ఒక్కసారి నేను మధ్యలో మీకు ఇంటర్వ్యూ అవుతాను. మీరు అన్నారు ఏమండి అసలు ఆట ఇప్పుడే మొదలైంది అన్నారు. 100 రోజుల్లో ఉంటే ఇప్పుడు ఆట మొదలవడం ఏంటండి? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు 100 రోజులు ఉంది ఎలక్షన్స్లో. ఇప్పుడు మీరే చెప్తున్నారు మేమేనండి అసలు స్టార్ట్ చేసింది ఇదంతా అని మీరు ఇప్పుడు కొన్ని లెక్క చెప్పారు. అసలు టీడీపీ వాళ్ళు ఏమో ఇలా చేశారు, వైసీపీ వాళ్ళు ఇలా చేశారు, మేము ఇలా గుర్తించాం, ఇలా సదస్సులు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో ఇక 100 రోజుల దగ్గరికి వచ్చే ఎలక్షన్ అని నేను అందుకే క్లైమాక్స్లో ఉన్నప్పుడు శుభం కార్డు వేయడానికి వచ్చినస్తే ఇప్పుడు ఆట మొదలవడం ఏంటండి? లేదు విజయ గారు, మీకు ఇంకా కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన స్టేట్మెంట్ మీరు గుర్తుంచుకున్నట్లేరు. 12వ తేదీ వరకు కూడా దరఖాస్తు ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా మనకు 18 ఏళ్ళు ఎవరికి నిండుతాయో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఛాన్స్ ఇవ్వాలి కదా. డిసెంబర్ 12 క్లోజ్ అయిపోతుంది. సో ఈ మధ్య వరకు టైం వచ్చే వాళ్ళకు నేను ఇప్పుడే క్లోజ్ చేసేస్తాను ఆగస్టులో, దాని తర్వాత అనట్లేదు లేదా మీరు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మొదలైంది అన్నది కరెక్టా? సేమ్ టైం టీడీపీ వాళ్ళిద్దరూ ప్రధాన ప్రతిపక్షం, వాళ్ళు ఒకరికొకరు డెఫినెట్ గా రాజకీయంగా ఆరోపించుకుంటారు. మీరు కూడా అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నప్పుడు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక పాయింట్ మీరు ఇక్కడ పాగా వేయాలనుకుంటున్నప్పుడు, చంద్రగిరిలో ఇప్పుడు నేను కోట్ చేశాను, అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థి
ఇప్పుడు 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థి మళ్ళీ రేపు అభ్యర్థిగా దిగుతాను అని అనుకుంటున్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేస్తున్నానికి ప్రయత్నిస్తున్నాడు అంటే ఏ స్థాయిలో దారుణాలు జరుగుతున్నాయండి క్షేత్రస్థాయిలో? ఇప్పుడు నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే మీరు ల్యాండ్ మాఫియా మీద, లిక్కర్ మాఫియా మీద, శాండ్ మాఫియాల మీద మీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇన్ని రిప్రజెంటేషన్లు, ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయటపెట్టి వినతులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినప్పుడు మీరు వీళ్ళిద్దరికన్నా మేమే ఫస్ట్ అని చెప్పినప్పుడు అట్నుంచి ఏమన్నా చర్యలు లేకపోతే అందరికి అనుమానం వస్తుంది కదా. ఆట ఇప్పుడే మొదలైందంటే కాదు విజయచంద్రిక గారు, మీరు అస్సలు నేను ఏం చెప్తున్నానో వినట్లేదు. మొత్తం దరఖాస్తులు ఈ 2023లో కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మేం కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కి అధికారికంగా ఇచ్చినవి 14,48,000. ఇప్పటికే తొలగించినవి 5,64,000. అంటే మీరు ఈ 2-3 నెలల్లో, నేను ఒక ఇండిపెండెంట్ బాడీగా మాట్లాడుతున్నాను, నాకు మన దేశంలో న్యాయ వ్యవస్థ మీద, ఎలక్షన్ కమిషన్ మీద చాలా నమ్మకం ఉంది. 2 రోజుల్లో ఈ 5,64,000 తీసేయలేరు కదా చంద్రిక గారు. పుల్లారావు గారికి సాధ్యమే, సత్ఫలితాలు వస్తాయి, రిజల్ట్స్ వస్తాయని అన్నారు ఆయన. డెఫినెట్ గా నేను కూడా ఇంకా నమ్ముతున్నాను. ఎందుకంటే మన స్టేట్ లో ఎవరో కావాలని కొంతమంది నమోదు చేసుకుంటుంటారు డూప్లికేషన్. ఇంకొకటి మెయిన్ మనకు వచ్చిన ఇష్యూ ఏంటంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ డూప్లికేషన్ ఆఫ్ ఓట్ జరుగుతుంది. అది కూడా 2019 కానీ 2023లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ 5,40,000 పైగా, 64,000 పైగా రిమూవ్ చేసిందంటే వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నట్టే. మనం ఇప్పుడు ఎలా రిమూవ్ చేస్తారు చెప్పండి? ఈ 3 నెలల్లో అనాలిసిస్ చేసే ఉంటారు కదా. కానీ నేను ఇక్కడ ఈ 5,64,000 మీకు ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే 2019లో అప్పుడు ఎవరైతే అధికారంలోకి వచ్చారో టీడీపీ బీజేపీ కూటమికి, రూలింగ్ వైఎస్ఆర్సీపీకి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం రుమారుమి ఇంతే ఉంది, 5 లక్షల చిల్లర. ఇప్పుడు ఈ 2023లో కూడా 2019లో కూడా దగ్గర ఓటింగ్ డిఫరెన్స్ మీరు చూసుకుంటే 20 లక్షలు. ఈ టైం ఎలక్షన్స్ నేను ఏం చెప్తున్నానంటే ద ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి టఫ్ అని వస్తున్నాయి ఇప్పుడు ఎవరికైనా సరే రెండు వైపులా. సో ఈ 5,64,000 ఓట్లు అనేవి వెరీ ఇంపార్టెంట్ కదా. మీరు 2014లో చూసుకుంటే జస్ట్ ఈ డిఫరెన్స్ తోనే మనకు గవర్నమెంట్ మారిపోవడము, ఎమ్మెల్యేస్ మారిపోవడం. సో ఎలక్షన్ కమిషన్ దాని పని అది చేసుకుంటుంది. కానీ రాజకీయ పార్టీలు కూడా మనకు బార్డర్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏం లేవు. బెంగాల్లో మీరు కేవలం ఒక 5 లక్షల దాకా అని అంటున్నారు కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఈ జరిగిన నెలల నుంచి కూడా సెగ్మెంట్ కి 20,000 నుంచి 30,000 డిఫరెన్స్ చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయన కొన్ని మండలాలు, నియోజకవర్గాలు చదివారు. 5,000, 10,000 తక్కువ చదవాల నజీర్ గారు, అవునా? 5,000, 10,000 తక్కువ జరగలేదన్నప్పుడు 175 ఇంటూ ఓవరాల్ గా యావరేజ్ 20 ఇంటూ 20,000 వేస్తే 35 లక్షలు